హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు రామకృష్ణ టారెట్ అండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్, మీ అమూల్యమైన రెస్పాన్స్, మీ ఆదరించే విధానం అదే శ్రీరామ రక్ష అండి. అంతే, అంతకుమించింది ఏం లేదు. మరి ఏం చేస్తున్నారు? టిఫిన్లు చేశారా? టీ తాగారా? టిఫిన్ చేశారా? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, మీలో నేనుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గట్లనే మనం రెగ్యులర్గా చెప్పుకున్నది జస్ట్ ఓన్లీ జనరల్ రీడింగ్, నాట్ ఏ పర్సనల్ రీడింగ్ కాదండి. జనరల్ రీడింగ్నే పర్సనల్ రీడింగ్ అనుకొని కొంతమంది భావిస్తున్నారు, వాళ్ళకి చెప్తున్నాను. మనం రోజు చెప్పుకున్నది జనరల్ రీడింగ్, నాట్ ఏ పర్సనల్ రీడింగ్. అది 30 or 50%, 40% కనుక పూర్తిగా కనెక్ట్ అయినప్పటికీ కూడా గది మీదే అని మాత్రం తీసుకోకండి. జనరల్ రీడింగే, నాట్ ఏ పర్సనల్ రీడింగ్. ఏమొద్దు, ఏం అనుకోవద్దు. కొంచెం ఏమంటారు కదా, పన్ను, ఇంకో పన్ను అదేదో వచ్చి ఇరుక్కున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే కొంచెం వాయిస్ అట్లా అనిపిస్తుంది అనమాట. ఏమనుకోవద్దు, ఓకే? సరే, మరి ఇంకేం చేస్తున్నారు? మనం పెట్టే రీడింగ్స్ చూసేవాళ్ళు అండ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు నిజంగా అంటే పాజిటివ్నెస్ తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే రీడింగ్ చూసి కూడా కామెంట్ కూడా పెట్టకుండా వెళ్తారు చూడండి, వాళ్ళకి నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సో నేను వాళ్ళని ఏం అనదలుచుకోలేదు కూడా. ఎందుకంటే రీడింగ్ చూసి కూడా వెళ్ళిపోతున్నారంటే వాళ్ళ ఇష్టం. రీడింగ్ చూసిన తర్వాత జస్ట్ ఓన్లీ కామెంట్ పెట్టినా కూడా మీకు ఒక పాజిటివ్నెస్ అనేది వస్తుంది. దానివల్ల మాకు వచ్చేది ఏముండదు. మీ రీడింగ్ చూసి లైక్ చేసి ఒక కామెంట్ పెడితే శివయ్య ఆజ్ఞ అనేది, శివయ్య కృప అనేది మీ మీద ఉంటుంది. అందుకని ఒక కామెంట్, ఒక లైక్ ఆర్ కామెంట్, దాంట్లో పోయేది నష్టమే ఉంది చెప్పండి? ఏం లేదు కదా. గట్లనమాట. ఎప్పుడు మరిగా చెప్పుకున్నావు మరి రీడింగ్ చెప్పిన కదా. నేను చెప్పేది జనరల్ రీడింగ్ అండి, నాట్ ఏ పర్సనల్ రీడింగ్. పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయరు. మీ రీడింగ్ ఏందో మీరు తీసుకోండి హ్యాపీగా, ఓకేనా? మరి ఈరోజు ఏ కంటెంట్ తోటి వస్తున్నాం అక్కో అని చెప్పేసి కొంతమంది ఎగ్జైట్మెంట్గా ఉంటారు. కొంతమంది అంటే అంటే చెప్పాను కదా మన ఛానల్ అలా ఉండే, బట్ కొంచెం ఇప్పుడు పర్లేదు. ఏదేమైనా సరే శివయ్య ఉండగా మనకి ఎందుకు దండగా, అల్లది ఎందుకు దండగా, అంతేనా? ఏమంటారు? రైమింగ్ ఏదో బాగుంది. సరే, మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఎందుకంటే నాకు కూడా కొంచెం మీతో మాట్లాడుతుంటే ఆ పళ్ళు కూర్చుకోవుతుంది అన్నమాట, ఇట్లా నాలుగు. అది అంతే, మించి ఇంకేం లేదు. ఓకే, మరి చెప్పేసుకుందాం. మీ పర్సన్ మీకు చెప్పన్నా, చెప్తున్నా. మీ పర్సన్ మీకు థర్డ్ పార్టీకి, మన కంటెంట్ చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. మీ పర్సన్ మీకు విలువిస్తున్నాడా, థర్డ్ పార్టీకి విలువిస్తున్నారా? ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్రజెంట్ మీరున్న సిచ్యువేషన్లో? మీ పర్సన్ మీకు విలువిస్తున్నాడా, థర్డ్ పార్టీకి విలువిస్తున్నాడా? ఎవరికి విలువిస్తున్నాడు? మీ పర్సన్ దృష్టిలో ఎవరు ఇంపార్టెన్స్? మీ పర్సన్ దృష్టిలో ఎవరు ఇంపార్టెంట్? సరే చూద్దామా ఎవరు ఇంపార్టెంటో. మరి ఎవరు ఇంపార్టెంట్ వస్తారో నాకు కూడా తెలియదు. సరే చూద్దాం మరి. ఓం నమః శివాయ, శివధరాయ నమః. వీళ్ళ పర్సన్ దృష్టిలో థర్డ్ పార్టీ ఇంపార్టెంటా, లేదంటే వీళ్ళ పర్సన్ ఇంపార్టెంటా? చెప్పండి. థర్డ్ పార్టీ వల్ల వీళ్ళు ఏమైనా బాధలు పడుతున్నారా, ఇబ్బందులు పడుతున్నారా? చెప్పండి. శివాయ, థ్యాంక్ యూ ఏంజల్స్. శివాయ. వీళ్ళ పర్సన్ థర్డ్ పార్టీ, వీళ్ళ పర్సన్ ఎవరికి ఇంపార్టెంట్ ఇస్తున్నారు, ఎవరికి విలువ ఇస్తున్నారు చూసేద్దాం. ఓం నమః శివాయ. ఓకే, 8 of Pentacles, Wheel of Fortune,
nine of wands, page of wands. ఓకే, చూద్దాము చెప్తాను. ఓకే, ఇట్లా మనకు వచ్చేదాకా ఏది సమజ్ అంటే రాదన్నట్టు, ఏది సమజ్ కాదు. అన్ని కార్డ్స్ తీసే వరకు అంటే ఏది అంటే మనకు సమజ్ కాకుండా ఉంటుంది అన్నమాట. అది లెక్క. మీకు కనిపిస్తుందో లేదో కొంచెం పైనకి జరుగుతున్నాను. ఓకే, శివాయ. బాటమ్ ఆఫ్ ద డెక్, వెయిటింగ్ ఎనర్జీ. మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి. ఓకేనా, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అంటే అటు ఇటు కాకుండానైతే ఊబిసలాడుతున్నారని అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ 8 ఆఫ్ పెంటికల్స్, డబ్బుల కోసం అయితే చాలా కష్టపడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు. మరి వాళ్ళకు ఏంటి డబ్బుల గురించి అంటే ప్రతి పర్సన్కి డబ్బుల గురించి బాధ ఉంటుంది, డబ్బుల గురించి చాలా కష్టపడుతున్నారు. వీల్ ఆఫ్ ద ఫ్యాషన్ అంటే టైం మారబోతుంది మీ లైఫ్లోకి, మీ పర్సనల్ లైఫ్లోకి మంచి రోజులు అయితే రాబోతున్నాయి. చాలా నెగిటివ్లో ఉన్నారు, నెగిటివ్ అంటే చాలా నెగిటివ్లో ఉన్నారు, పాజిటివ్నెస్ లేదు. వాళ్ళ మొత్తం మైండ్ సెట్, వాళ్ళ వాళ్ళ మనస్తత్వం, మైండ్ సెట్ పూర్తిగా కూడా అంతా నెగిటివ్తో నిండిపోయింది. అండ్ ఇంకోటి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు? వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే మీకు రీయూనియన్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కనిపిస్తున్నారు, రీయూనియన్ అయితే కావాలని అనుకుంటున్నారు. ఓకే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు మీకైతే రీయూనియన్ కావాలని అనుకుంటున్నారు. ఓకేనా, రీయూనియన్ కావాలని అనుకుంటున్నారు. టెంపరెన్స్ ఇప్పుడు మీ గురించి అవి ఏవైనా సరే జ్ఞాపకాలు కానీ, మీరు చేసిన మంచి కానీ చెడు కానీ అవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు. మీరు ఏ స్థానాలలో ఉండి ప్రతిదీ మీరే చూసుకున్నప్పుడు అమ్మ కనిపిస్తుంది, చెల్లె కనిపిస్తుంది, అక్క కనిపిస్తుంది, అందరికి భార్య కనిపిస్తుంది. అన్ని స్థానాలను ఫిలప్ చేసేది ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక భార్య మాత్రమే. ఓకే, అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ చాలా బర్డెన్గా ఉంది, చాలా బర్డెన్ ఫేస్ చేస్తున్నారు. 7 ఆఫ్ సోర్స్ చాలా బర్డెన్, ఇబ్బందిగా ఉంది, నరకం అంటే అనుభవిస్తున్నారు, అనుభవించాకనే అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఎవరికి చెప్పుకోలేరు, ఎందుకంటే నేను చేసుకున్న కర్మ నేనే అనుభవించాలరా బాబు అని అనుకుంటున్నారు. అంటే మీ పర్సన్ అంటే బోత్ ఆఫ్ యూ, ఇక్కడ లేడీస్ కావచ్చు, మెన్ కావచ్చు. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుందా? బోత్ ఆఫ్ యూ, ఇద్దరికి, ఆడవాళ్ళు కావచ్చు, అనుభవిస్తుండు, సమదైంది ఇప్పుడు క్లియర్. ఓకేనా, అనుభవిస్తుంది బోత్ ఆఫ్ యూ, ఎవరైనా కావచ్చు. మీ మనసులో ఉన్న పర్సన్ థర్డ్ పార్టీ ఇంకెవరైనా కావచ్చు. అర్థమైతే థర్డ్ పార్టీ అంటే ఇంకోటండి ఇక్కడ ఆగండి, నేను చెప్తాను. థర్డ్ పార్టీ అంటే ఒక ఏమంటారు, ఎగెన్స్ట్గా ఉన్న మన భర్తకు ఇంకో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు థర్డ్ పార్టీ అనుకోవడం లేదు. మన భార్య కథ రిలేషన్ ఉంటే వాళ్ళు థర్డ్ పార్టీ. అది కాదండి, థర్డ్ పార్టీ అంటే ఇక్కడ ఈ ఇద్దరు కాకుండా మూడో పర్సన్ ఎవరు అత్తమామలైన థర్డ్ పార్టీ కిందకే వస్తారు. అంటే వాళ్ళు మనకు పడకపోయినట్లయితే, వాళ్ళకి మనం పడకపోయిన, మనకి ఇష్టం లేదు, వాళ్ళు థర్డ్ పార్టీ కిందకి వస్తారు. మన ఆఖరికి చివరికి మన పాలలు కూడా అంటే ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా మనకు థర్డ్ పార్టీ కిందకే వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే థర్డ్ పార్టీ అంటే కేవలం ఈ రకంగానే తీసుకోకండి, ఎవరైనా సరే థర్డ్ పార్టీయే. అర్థమవుతుందా? 7 ఆఫ్ ఇక్కడ సోర్స్ చాలా బర్డెన్ ఉంది, చాలా బరువులు ఫేస్ చేస్తున్నారు, చాలా బరువుగా ఉంది, మనసు అంత బరువుగా ఉంది, చాలా బరువులు మనసు అంత బరువు, అది ఏమంటారు, అంత బరువు పెట్టుకున్నా కానీ బరువు ఉండకపోవచ్చు, కానీ మనసు అంత అయితే బరువుగానైతే కనిపిస్తుంది. అండ్ వచ్చేసి ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఒకప్పుడు డబ్బులున్నాయనే పొగతో కావచ్చు, అహంకారంతో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఒక నెగిటివిటీ వల్ల కావచ్చు, బ్లాక్ మ్యాజిక్ చేయించడం వల్ల కావచ్చు, ఇబ్బంది పెట్టడం వల్ల కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు ఒక అవిటి వాళ్ళలాగా అంటే వాళ్ళకి
ఏమీ తెలియని స్థితిలో అట్లా పడి ఏడుస్తున్నారు. అర్థమవుతుందా? అట్లా పడి ఏడుస్తున్నారు. ఇక్కడ కష్టపడుతున్నారు, పొద్దు మాపు అనకుండా కష్టపడుతున్నారు. వీడ్ ఆఫ్ ద ఫ్యాషన్ టైం కోసం, నా టైం ఎప్పుడు మారుతుంది అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు. పేజ్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఎదురు చూస్తున్నారు టైం కోసము. ప్రతిదీ నెగిటివిటీలో ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ గురించి ఆలోచిస్తున్నారు. రీయూనియన్ కావాలనుకుంటున్నారు. టెంపరెన్స్, మీరు గతంలో తాలూకు చూసుకున్న కేరింగ్ అదంతా కూడా గుర్తొస్తుంది. అండ్ 7 ఆఫ్ సోర్స్ చాలా అక్కడ ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్లేస్లో చాలా బర్డెన్గా, చాలా బరువుగా, ఇబ్బందిగా, కష్టంగా, నా కర్మ నేనే కొట్టుకుంటాను, నా కర్మ పాడగా అంటే అనుకుంటున్నారు. అండ్ 5 ఆఫ్ పెంటికల్స్, ఏ డబ్బును చూసి నేను గర్వంగా ఫీల్ అయినో, ఏ డబ్బును చూసి నేను అహంకారంగా ఫీల్ అయినో, ఈరోజు అదే ఆ డబ్బు లేనప్పుడు నా పరిస్థితి ఏంటిది, అసలు నేనేంటిది, అసలు నా విలువ ఏంటిది అని చెప్పేసి ఇక్కడ అయితే అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా అసలు ఏమీ లేని ఒక ఇక అసమర్థుల్లాగా మిగిలిపోయి అయితే ఉన్నారు. ఇంకా చూద్దాం మరి ఆ కార్డ్స్ అక్కడ పెడితే కనుక పైనకి వస్తుంది అంటున్నా. స్ట్రెంగ్త్, ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారండి. ఇప్పుడున్న పొజిషన్లో ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు. ఎందుకు అక్క ధైర్యం ఎందుకు మరి వాళ్ళకు? మమ్మల్ని వదిలేసిపోయారు కదా అని చెప్పేసి అంటున్నారా తమ్ముడు? అంటున్నారా అన్నలు? అంటున్నారా అక్కలు? కాదు, ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు. ఎందుకు అంటే గతం తాలూకు వాళ్ళు చేసిన మిస్టేక్స్ అంతా ఇంత కనిపించట్లేదు. డబ్బుల కోసం కానీ, ఇంకా వేరే బాండింగ్ కోసం కానీ, ఇంకా ఆస్తుల పరంగా కానీ మిమ్మల్ని మానసికంగా కృషించిపోయేటట్టుగా చేసి ఆ పర్సన్స్ వెళ్ళిపోయారు. ఓకే, సో ఇప్పుడు ఆ పర్సన్స్ బాధపడుతున్నారు. స్ట్రెంగ్త్ అంటే ఇప్పుడు ఏంటి, మీ దగ్గరికి వచ్చేంత మొహము వాళ్ళ దగ్గర లేదు. ఆ మొహము అంటే వాళ్ళ దగ్గర మొహం చెల్లుతలేదు. అర్థమవుతుందా? ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు. ధైర్యాన్ని కూడగట్టుకొని బతుకుతున్నారు. బతకాలనే ధైర్యాన్ని కూడగట్టుకొని బతుకుతున్నారు. మీ దగ్గరకు వచ్చంటే ఇప్పుడు మాట్లాడితే మీరేమన్నా అంటే వాళ్ళకి ఇంకేంది నుయ్యో గొయ్యో చూసుకోవాలి అంతే. ఆ పరిస్థితుల్లో ఉన్నారు. అర్థమవుతుందా? కొంతమంది, ఇది అందరికీ అని నేను చెప్పను, ఎవరైతే 30 or 50% కనెక్ట్ అయిందా అది మీది. 30 or 40, 50% కనెక్ట్, మొత్తం కనెక్ట్ అయినా అది మీది అనుకోనుకోకుంటే పైన ఒక నెంబర్ కంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి. ఓకేనా? అమౌంట్ అయితే చార్జబుల్ అయితే, ఫ్రీ అయితే కాదు. ఓకేనా? క్వీన్ ఆఫ్ వాండ్స్, ఇక్కడ కూడా వెయిటింగ్ ఎనర్జీ. లేడీసే కావచ్చు, జెంట్సే కావచ్చు, వెయిట్ చేస్తున్నారు. టైం మారబోతుందని ఇక్కడ వాళ్ళు, టైం మారాలి అని చెప్పేసి మీరు వెయిట్ చేస్తున్నారు. టైం మారాలి అని చెప్పేసి వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారండి. ఈక్వాలిటీకి ఇద్దరు కూడా చెరి సమానంగానే వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారని మీరు వెయిట్ చేయకపోవడం కాదు, మీరు కూడా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. నిజమా కాదని నాకు మెసేజ్లో కామెంట్లో తెలియజేయండి. అర్థమవుతుందా? ఆ పర్సన్ లీవ్ చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ పర్సన్ ఏం చేసినా మీరు కూడా వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు. కానీ మీ లైఫ్లో 3 of Cups, పిల్లలతోటి, ఫ్యామిలీతోటి మంచిగా అంటే సెలబ్రేషన్ చేసుకోవడానికి అంటే ఒక రోజు అంటూ వస్తుంది. ఎస్ ఆఫ్ వాన్స్, మీ మీద ప్రేమ ఉందండి, మీకు కూడా ప్రేమ ఉంది. ఇప్పుడు మీ మధ్యలో కొత్తగా ప్రేమనైతే పుడుతుంది. మీరేం టెన్షన్ అవ్వద్దు, వరి అవ్వద్దు. క్లారిఫికేషన్ తీసుకుందాం. ఓకేనా? కార్డ్స్ తీసుకుంటాం క్లారిటీకి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజెల్స్. చెప్పండి శివయ్య. చూసారా? 7 of Pentacles కనిపిస్తుంది కార్డు. క్లారిఫికేషన్ తీసిన, మళ్ళీ 7 of Pentacles. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో కష్టపడే వ్యక్తులండి. కింగ్ ఆఫ్ సోర్డ్స్, కొంచెం ఈగో, పొగరు లాంటిది ఎక్కువ. వాళ్ళ మాటని నెగ్గాలని వాళ్ళ ఉద్దేశం. మీ మాట నెగ్గద్దు. వాళ్ళే ఇంకంతా నేనే రాజు, నేనే మంత్రి, నేనే అన్నీ అన్నట్టుగా వాళ్ళే అన్నీ. మీ మాట నెగ్గేది లేదు, ముచ్చటనే లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ, మిమ్మల్ని వదిలిపెట్టిపోయిన వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు మీ సిచ్యువేషన్లో ఉండి వాళ్ళ గురించి బాధపడుతున్నారు. ఎవరికైనా బోత్ ఆఫ్ ఇద్దరికి వర్తిస్తుంది అని చెప్పాను కదా. ఇప్పుడు మీరు చూపించే కేరింగ్, బోరింగ్ అన్నీ ఏం కనిపించట్లేదు. వెనకాల ఉన్నది కనిపించట్లేదు, ముందట ఉన్నది మాత్రమే కనిపిస్తుంది. ముందట పడగొట్టుకున్న దాని గురించి
పోయిన దాని గురించే ఆలోచన ఉంది. మరి వెనక్కి తిరిగి చూస్తే అంటే మీ ప్రేమ కూడా కనిపిస్తుంది, మీ బాధ్యత కూడా కనిపిస్తుంది అన్న విషయాన్ని మర్చిపోయారు పాపం. గట్లా ఉంటుంది అన్నట్టు. ఇవాళ రేపు మంచి అంతా మంచిగా అంటే అది కాదు, చెడు తొందరగా అంటే తీసుకుంటుందంట, మంచి తీసుకోరంట. అదనమాట ద స్టార్. ఓకే ఓకే, ఎండ్ ఆఫ్ ద కార్డ్. ఓకే, మంచి తొందరగా ఏమంటే డైజెస్ట్ కాదు, చెడు అయినంత తొందరగా మంచి అయితే కాదు. ఎంత మంచిగా చెప్పినా కాదు అన్నమాట. ఓకేనా? కష్టపడుతున్నారు, అండ్ అంత కష్టపడ్డా, అంత ఏమున్నా, అంత బాధలున్నా, అంత పెయిన్ఫుల్ ఉన్నా కానీ ఏంటి అంటే ఇక్కడ సిచ్యువేషను నా మాటనే నెగ్గాలి, నేను ఎప్పుడు పై చేయిలోనే ఉండాలి, నేను అప్పట్లోనే ఉండాలి, ఎప్పుడు నాదే నెగ్గాలి, నేను శాసిస్తా, నేను మాట్లాడతాను, నేను గిట్లనే ఉంటాను, నేను గిట్లనే చేస్తా. ఓకే. అండ్ ద హెరఫెంట్ ఏంటి, నేను ఆ పర్సన్ మనసులో అన్ని స్థానాలలో మిమ్మల్ని భర్తీ చేసి చూసుకున్నా కానీ బయటకి పొగరుబోతుగా మాట్లాడడం అర్థమవుతుంది. తన ఎమోషన్స్ని ఫ్రీజ్ చేసుకుంటున్నారు, ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకుంటున్నారు. క్లారిఫికేషన్ ఇది. ఓకే. అండ్ ముందట ఉన్నదాన్ని ముందట పోయిన దాన్నే చూస్తున్నారు, వెనకాల మీరు చూపించే కేరింగ్ ఏం కనిపించట్లేదు, నిల్లు, జీరో, అదేం కనిపించట్లేదు. కానీ మరి ఎట్లక్క మరి రియలైజేషన్ వస్తుంది దశ వస్తుంది అంటారు కదా, మీకంటూ ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. ప్రతి కుక్కకే రోజు వస్తుంది, మనిషికి రోజు వస్తుంది. మీ వెడ్డింగ్ అయిన వాళ్ళు ఉంటే, కాని వాళ్ళు ఉంటే వెడ్డింగ్ అవుతుంది, వెడ్డింగ్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు హ్యాపీ ఫ్యామిలీ అయితే కనిపిస్తుంది, వెడ్డింగ్ చేసుకుంటారు. కాని వాళ్ళు ఉంటే మ్యారేజ్ అవుతుంది, పెళ్ళి కాని వాళ్ళు ఉంటే పెళ్ళి అవుతుంది, పెళ్ళైన వాళ్ళు ఉంటే పెళ్ళై దూరం ఉన్న వాళ్ళు ఉంటే దగ్గర అవుతారు. రీయూనియన్ అయితే కంపల్సరీ ఉందని చెప్పుకోవాలి. ఇది రీయూనియన్ గురించి కాదు, థర్డ్ పార్టీస్ గురించి, మీ గురించి ఇంపార్టెన్స్ అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నారంటే, ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే అన్నీ ఉండి అన్నీ ఉన్నా కానీ ఏమి లేని స్థితిలోనైతే కట్టి పడేసిన సిచ్యువేషన్లో, ఒక గ్రీనరీ సిచ్యువేషన్లో ఉన్నారు. మరి థర్డ్ పార్టీ యొక్క బ్లాక్ మ్యాజిక్సా, థర్డ్ పార్టీ సిచ్యువేషన్సా, థర్డ్ పార్టీ చెప్పించిన మరి ఇంకేమన్నా, మరి ఇప్పుడు మీ పర్సన్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఇవన్నీ అయితే జరిగి ఉన్నాయి. ఓకే. అండ్ టెంపరెన్స్, మిమ్మల్ని మాత్రం ఒక మంచి స్థానంలోనే మీ పర్సన్ అయితే గుర్తుపెట్టుకున్నారు. ఓకే. మన ఏంజల్స్ ఎటు వేరు, ఏంజల్స్ని అడుగుదాం. మా సబ్స్క్రైబర్స్కి ఒక మంచి మెసేజ్ ఇవ్వండి ఏంజల్స్. లైట్ పోయింది, అయినప్పటికీ డల్ వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. చూసే వ్యూవర్స్కి ఒక మంచి మెసేజ్ ఇవ్వండి ఏంజల్స్. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్, మీరు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి, బాగుంటుంది. చూసేది మేల్ అయినా ఫీమేల్ అయినా వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి, బాగుంటుంది. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్, మీరు మెడిటేషన్ చేయండి, చాలా స్ట్రెస్లో ఉన్నారు, మెడిటేషన్ చేయండి, చాలా ఆన్సర్స్ ఉంటాయి అని అయితే చెప్తున్నారు. పీస్ఫుల్ రీసొల్యూషన్, మీరు పీస్ఫుల్గా ఆలోచించండి, రీసొల్యూషన్ అంటే భగవంతుడే ఇస్తాడంట. ఓకే. కాంప్రమైజ్, లైఫ్లో ప్రతిదీ కాంప్రమైజ్ చాలా అవసరం. కాంప్రమైజ్ అయితే కండి, కాంప్రమైజ్ కాకుండా మొండికేస్తే లైఫ్లో స్పాయిల్ అయిపోతాయి. కాంప్రమైజ్ కండి అని అయితే చెప్తున్నారు. విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్, 5 వారాలలో మీకు ఇంకా కొత్తగా వేరే విషయాలు తెలిసేట, మీ లైఫ్ ఏదో మారబోతుంది. సంథింగ్ ఇంప్రూవింగ్ హెల్త్, మీ హెల్త్ బాగాలేదంటండి, ఫస్ట్ మీ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీ హెల్త్ని మంచిగా చూసుకోండి, హెల్త్ జాగ్రత్త. అర్థమవుతుందా? మీరు అనవసరంగా ఆలోచించి స్ట్రెస్ తీసుకొని మైండ్ కరెక్ట్ రికార్డెన్స్, మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి ఫస్ట్. సరే, వన్ మోర్ ప్లీజ్. రొమాన్స్, కర్మ, మీది కర్మబంధం అండి. అంటే ఏదైనా సరే వాటికి గతం తాలూకు ఏవైనా సరే వాళ్ళకి గుర్తుకొస్తున్నాయి. అర్థమవుతుందా? వాళ్ళు మర్చిపోయారు, పూర్తిగా మర్చిపోయినందుకు, వాళ్ళు గతం మర్చిపోయినందుకు గజినలేం కాదండి. అర్థమవుతుందా? మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నో, వాళ్ళు గతం మర్చిపోలేదు, గుర్తున్నారు. అర్థమవుతుందా?
దేర్ సంథింగ్ బెటర్. అర్థమవుతుందా? ఇది విన్న తర్వాత మీకు చాలా సంథింగ్ బెటర్గా అనిపించొద్దంట. సరే, ఓకే, వన్ మోర్. ఓకే, ఇట్స్ అప్ టు యూ. మీకు ముందు ముందు చాలా అవకాశాలు ఉన్నాయండి. మీరు ఏం బాధపడద్దు, దేని గురించి చింతపడద్దు. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. అందరికీ కూడా మీ పర్సన్ థర్డ్ పార్టీకి విలువిస్తున్నారా, మీకు విలువిస్తున్నారా అంటే మీకు విలువిస్తున్నారు, బట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నలిగిపోతున్నారు. ఆ విషయం మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, ఇంకోటి ఏంటంటే మీ పర్సన్ థర్డ్ పార్టీయా మీరా అంటే చూసారు కదా. ఓకే, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గెలైన బెల్ బటన్ ఆల్ ప్రెస్ చేయండి. మీ కామెంట్స్, మీ లైక్స్ మోర్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.